అంటే 300% పెరిగే వాడిని నువ్వు సాంకేతిక నిపుణుడిగా పెట్టుకున్నావు అంటే దాని నిర్మాణం ఉంటుందా, ఊడుతుందా, కూలుతుందా, ఏం జరుగుద్ది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అవినీతి జరిగింది, ఇది తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అమరవీరుల స్తూపం అంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క గుండె చప్పుడు, తెలంగాణ ఉద్యమం యొక్క ప్రతిధ్వని. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి విద్యార్థులు వీరులై ఆకాశంలో తారలై మెరిసింది, ప్రాణ త్యాగాలు చేసింది. ఒక శ్రీకాంతాచారి నిప్పుల్లో కాలుతూ అమ్మ అనుకుంటా జై తెలంగాణ అని ఒక యాదయ్య యూనివర్సిటీ గేటు ముందు ముళ్ళ కంచెలేస్తే దాటండి చూద్దామని సమైక్యాంధ్రలో సీమాంధ్ర పాలకులు అంటే దాటి చూపిస్తా అని చెప్పి ఆ రోజు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న బిడ్డ యాదయ్య. ఆ సరిహద్దులు దాటి చూపించిన వీరుడు. నిజామాబాద్ ఉప ఎన్నికలల్లా డి శ్రీనివాసు నిలబడితే డి శ్రీనివాసు ఓడిపోతే ఉస్మానియా క్యాంపస్లో మైసమ్మకు ప్రాణదానం చేస్తా, బలిచ్చుకుంటా, ఆత్మ బలిదానం చేసుకుంటా అని మాట ఇచ్చిన ఈశాన్ రెడ్డి నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణత్యాగం చేసిన ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ ఉద్యోగం చేసే ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య 303 తుపాకీతో కాల్చుకొని నేల కొరిగిన వీరుడు. ఇలాంటి ఉద్యమకారులు వందలాది మంది త్యాగాలు చేసి ఆ త్యాగాల కోసం నిర్మించే అమరవీరుల స్తూపాన్ని ఎంత పవిత్రంగా, ఎంత గురుతర బాధ్యతతోని, ఎంత నిష్ఠతోని నిర్మించాలి, ఎంత కష్టమైన సరైన సమయంలో నిర్మించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతున్నా. అలాంటి అమరవీరుల స్తూపాన్ని సమైక్య ఉద్యమకారులు సీమాంధ్ర వాళ్ళు తాకాలంటే కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తాకాల్సిన అంత పవిత్రమైన అమరవీరుల స్తూపం కాంట్రాక్టు నీకు కమిషన్లు వస్తాయని చెప్పి ప్రొద్దుటూరులో పుట్టి పెరిగినోడికి, తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కిరించినోడికి తెలంగాణ రాష్ట్రమే వద్దు, తెలంగాణ ప్రాంతం యొక్క ఉనికిని మనుగడను కించపరిచినోనికి కాంట్రాక్టు కట్టబెట్టి 120 కోట్లు అదనంగా ఇచ్చి ఇంత అపవిత్రం చేసి ఈరోజు ఈ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, సామాజిక బహిష్కరణ చేయాల్సిన చంద్రశేఖరరావు ఆ అమరవీరుల స్తూపాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నా అని గొప్పగా చెప్తున్నాడు.